నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. గత 10 సంవత్సరాలలో అభివృద్ధి జరగలేదు, నష్టమే జరిగింది. తెలంగాణ మొత్తం అప్పుల కుప్పల మారింది అంటూ ప్రచారాల సమయంలో, ఆ ప్రచార సమయం నుండి మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినంత వరకు కూడా ఇదే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయినా ప్రచారం మొదలుకొని ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇంకా కేసీఆర్నే నిందిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్, అభివృద్ధి జరగలేదా జరిగిందా అనేది మీరు మేము కాదు మాట్లాడుకునేది, కేంద్రం చెప్తుంది అన్నట్టు కూడా బీఆర్ఎస్ ఒక లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడింది. ఎస్, 10 సంవత్సరాలలో తెలంగాణ నిర్మితమైన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి చేపట్టిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరిగింది ఎస్ అని చెప్పేసి మీరో నేనో కాదు చెప్పింది, కేంద్రం ఎకనామిక్ సర్వే చెప్పింది. కేంద్రంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాదు, కేంద్రంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి పొత్తున్నటువంటి ప్రభుత్వం కాదు. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి, ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి, ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట వినకుండా బయటపడకుండా చేయాలి అనే ప్రయత్నించేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కేంద్రంలో. ఆ కేంద్ర ప్రభుత్వమే చెప్పుకుంటూ పార్లమెంట్ దద్దరిల్లా చెప్పింది కేసీఆర్ సారే తెలంగాణకు బాపు అని, అభివృద్ధిలో కేసీఆరే ప్రదాత అని. ఏమేం మాట్లాడుకోవచ్చు, ఏం చేయొచ్చు అంటే, తెలంగాణ రాష్ట్రం 2014 తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన చేతికి వచ్చినప్పుడు సాగు పంటలు, సాగునీరు ఎన్ని ఎకరాలు పండిస్తుండే అంటే 1,34,00,000 ఎకరాలు పండుతుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు. తర్వాత 2014 నుండి 2023 వరకు 2,20,00,000 సాగు పంటలను పండించే దిశగా సాగునీరు అందించింది తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కేసీఆర్ని పొగుడుతూ ఎకనామిక్ సర్వే వచ్చింది. ఎస్, బీఆర్ఎస్ ఓటమి పాలయ్యింది. ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్ నేతలే. చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోకపోవడం, చేసినటువంటి పనులను చేయకపోవడం, ఇవన్నీ విధాలుగా ఆలోచిస్తే బీఆర్ఎస్ ఓటమికి బీఆర్ఎస్ నేతలే కారణం అన్నట్టుగా కేంద్ర సంచలన రిపోర్ట్ రిలీజ్ చేసింది. తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్, అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయినటువంటి కాళేశ్వరం ఏదైతే ఇప్పటి వరకు 1,00,000 కోట్ల అవినీతిమయమైంది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు కేసీఆర్ తిన్నాడు, కల్వకుట్ల కుటుంబం తిన్నదని నిందలు మోపినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరెవరైతే నిందలు మోపిరో వాళ్ళందరూ కూడా ఈరోజు నోరు మూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే కేంద్రం రిపోర్ట్ అలానే చెప్పింది. కాళేశ్వరం వల్ల ఎంతో మంది, ఎన్నో కోట్ల రైతులకు సంబంధించినటువంటి పంట పండుతుంది, సాగునీరు అందుతుంది అని. అది కూడా కేసీఆర్ తప్పే. కేసీఆర్ కరెక్ట్గా 1,00,000 కోట్లు అయింది చెప్పినప్పుడు అవును అలా కాదు, మేము కరెక్టే చేసినామని చెప్పుకోకపోవడం కేసీఆర్ తప్పు. ముసలవ్వలకు 2,000 రూపాయల పెన్షన్ని ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అవును, కేసీఆర్ ఇచ్చినటువంటి 2,000 రూపాయలను చెప్పుకోకపోవడం కేసీఆర్ తప్పే. ఇది చెప్పింది నేను కాదు, మీరు కాదు, కేంద్ర సంచలన రిపోర్ట్లో బయటపడ్డటువంటి ఎకనామిక్ సర్వే. మహిళలకు, వృద్ధులకు, సింగిల్ గీత కార్మికులకు వీళ్ళందరికీ పింఛన్లు పెంచి వికలాంగులకు ఏకంగా 4,016 ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. తర్వాత రైతన్నలకు పూర్తి స్థాయిలో సహాయం చేయడానికి, ఒక వెన్నుదన్నుగా ఉండడానికి రైతు బంధు పేరిట ఎకరానికి 5,000 అంటే సంవత్సరానికి 2 పంటలకు ఒక ఎకరానికి 10,000 రూపాయలు జమ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అవును, కేసీఆర్ వల్లే పార్టీ ఓడిపోయింది. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని, కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను
చెప్పుకోకపోవడమే కేసీఆర్ ఓటమికి కారణమైందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. కేంద్ర ఎకనామిక్ సర్వే ఇంకేం చెప్పింది? రైతు బీమా పేరుతోటి, రైతు బంధు పేరుతో ఎకరానికి 5,000 ఇస్తే, రైతు బీమా పేరుతోటి రైతు మరణిస్తే ఆ మరణించినటువంటి సగటు వయసు లోపు మరణించినటువంటి రైతు దశదిన కర్మలోపే 5 లక్షల రూపాయలను అందించింది కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో. ఆ తర్వాత గీతా కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో అక్కడ చాలా వరకు సహాయం చేసింది, సంక్షేమ పథకాలను నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఆ 6 గ్యారెంటీల పేరుతోటి రైతు బీమా ఎత్తేసింది. రైతు బీమా ఇప్పటి వరకు దాని మీద స్పష్టత కాదు కదా, దాని మీద మాటకు లేకుండా చేసింది రేవంత్ ప్రభుత్వం. తర్వాత రైతు భరోసా, రైతు బంధును భరోసాగా మార్చి ఇప్పటి వరకు 3 సార్లు ఎగబెట్టింది రేవంత్ ప్రభుత్వం. తర్వాత మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఇప్పటి వరకు ఊసు లేకుండా దాని మీద కనీసం మాట్లాడకుండా ఉంటున్నది రేవంత్ ప్రభుత్వం. అయినా కూడా నిస్సిగ్గుగా ప్రజల మధ్యలోకి వచ్చి అనరాని మాటలు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ జాతిపితగా కొలవబడేటువంటి కేసీఆర్ను ఇన్ని మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా బీఆర్ఎస్ మరియు తెలంగాణ సామాన్యుల నుంచి వస్తున్నటువంటి విషయం. మొత్తానికైతే మీరో మేమో పలానా వాళ్ళు సర్వేలు కాకుండా తెలంగాణ గౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అభివృద్ధి గురించి పార్లమెంట్లో బడ్జెట్ సెషన్ కంటే ముందు రిలీజ్ చేసేటువంటి ఎకనామిక్ సర్వేలో పూర్తి స్థాయిలో కేసీఆర్ను పొగుడుతూ, కేసీఆర్కి పడనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ కేసీఆరే తెలంగాణ అభివృద్ధి దాత అని రిలీజ్ చేయడం మీకెంతవరకు సబబుగా అనిపిస్తూ ఉన్నది? అసలు కేసీఆర్ చేసినటువంటి దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, ఈ బంధుల మీద, తెలంగాణ సంక్షేమ పథకాల మీద, గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి సంక్షేమ పథకాల మీద మీ కామెంట్ రూపంలో చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలన బాగున్నదా? ఇప్పుడున్నటువంటి రేవంత్ ప్రభుత్వ పాలన, ఇందిరమ్మ రాజ్యం పాలన బాగున్నదా? మీ కామెంట్ల రూపంలో తెలుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.